శివాయ గురవే నమ. నమస్తే. కొన్ని నీతి పద్యంలో కొన్ని నీతులు గుర్తొచ్చి చెప్దాం చెప్తున్నాను. సజ్జనుడు మాట్లాడక అణుగుతో ఉన్నప్పటికి కూడా దుర్మార్గుడు ఓర్చుకోలేక నిష్కారణంగా అతనికి అపకారం చేస్తాడు. అలా అపకారం చేయడం దుష్టుని విద్య కదా. అందుకటి దుష్టుడు ఇతరులకు పనిగట్టుకొని మిక్కిలి కీడు చేయను, కానీ ఏ సందర్భం నందు కొంచెమైనా మేలు చేయడు. ఎట్టి విద్వాంసుడైనను తగిన వివేకము లేకపోతే అతని చదువు నిరుపయోగమే. ఎచటనో గుణవంతులు ఎవరు ఆ విద్యను మెచ్చుకోరు. 4. ఎదిరి బలముల తన బలము ఎరుగక గర్వించి గొప్పవానితో విరోధించి పోరాడితే మూర్ఖుడే చెడిపోవుడే కానీ గెలుచుట అసంభవం. ఓరిమి న్యాయముగా నేర్పరి గుణదోషములను విభజించి తెలుసుకోను, కానీ ఉపాయహీనుడు అలా తెలుసుకోలేడు. తనకు తెలియని కార్యమును నిర్వహించుకున్నట్టుకు ఒక వివేకవంతుని ఆశ్రయించవలను. అట్లయితే ఆయన చేసినట్లయితే ఆ కార్యము చక్కగా నెరవేరుతుంది. కోరిన ఫలితమునకు లోటు ఏమీ కలగదు. 7. సమర్థుడైన యజమాని లేకపోతే ఆ ఇంటి పదార్థములు లక్ష కొలది దిగి వచ్చినప్పుడు కూడా చెదిరిపోతాయి. పండితులు తగు విధంగా కింద ఉండగా అల్పుడు అక్కడ ఇష్టం వచ్చిన మాట్లాడితే వాడు కూడా అలా అయిపోతాడు. అలా మాట్లాడకూడదు అని చెప్పడం. ఈ విధంగా కొన్ని నీతులు చెప్పుకుంటూ మళ్ళీ